ఎవరే నీ దేవుని ప్రేమించాలి అన్నాడు. పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలి, అలాగే ఇంకోటి వాడిని ప్రేమించాలి. ఇది మొదటి రెండు వాక్యాలు చెప్తున్నాడు కదా. ఈ రెండు వాక్యాలను నువ్వు పాటిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్పిన సమాధానం. ఎవరు చెప్పింది సమాధానం? ధర్మశాస్త్ర బోధకుడు. చూడండి, ఎవరికి సమాధానం చెప్తున్నాడు? సరైన మార్గాన్ని చూపిస్తున్నాడు ధర్మశాస్త్ర బోధకుడు. ఇక్కడ యేసు ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకుడు అడిగే ప్రశ్నకి చిక్కుల్లో పడకుండా తెలివైన ప్రశ్న చెప్పడానికి ఆయన ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకుడికి ఏం చేస్తున్నాడని మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని చేసుకోవాలంటే, దేవునిగా ఉండాలంటే, దేవుని రాజ్యంలో సాగాలంటే నీవు ఈ విధంగా ఉండాలి అని దేవుడు తీసుకున్న ధర్మశాస్త్ర బోధకుడికి సరైన సమాధానం, ఆ సరైన మార్గాన్ని చూపిస్తున్నాడు కదా. కారణం ఏంటి? ఎందుకని ఈ ధర్మశాస్త్ర బోధకుడిని యేసు ప్రభు ఎదురు ధర్మశాస్త్ర బోధకులకు పోల్చలా? వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి చెప్పలా? చెప్పగా ఎందుకు చెప్పలేదంటారు? చెప్పండి, ఎందుకని మిగిలిన ధర్మశాస్త్ర బోధకులకు వచ్చి